ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులతో జనం అవస్థలు పడుతున్నారు. ఎండలకు భయపడి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు జనం. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. సీజన్ ప్రారంభం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు గత 2 రోజులుగా 44 డిగ్రీల వరకు హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ 2-3 రోజుల్లోనే భారీ ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయి. ప్రత్యేకించి ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. సిద్దిపేట జిల్లాలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు మెదక్ జిల్లాలో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో ఈ ఉదయం 9-10 దాటిందంటే చాలు ఎండ తీవ్రత పెరుగుతుంది. సాయంత్రం 5-6 వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. వడగాల్పులతో రోడ్లపైకి వచ్చేవారు కాకుండా ఇళ్లలో ఉన్నవారు సైతం వడదెబ్బ తాకే అస్వస్థతకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఉపాధి కార్మికులు కావచ్చు, ఉపాధికి అయితే హామీ కూలీలు కావచ్చు, వీరందరూ కూడా తీవ్ర వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. ప్రత్యేకించి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక మహిళ వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురై మృతి చెందినట్టు కూడా అయితే స్థానిక అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఆసుపత్రిలో ప్రత్యేకించి ఎండవేడి కారణంగా అస్వస్థతకు గురవుతున్న వారు కావచ్చు, వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవుతున్న వారంతా కూడా ఆసుపత్రిలో సంఖ్య పెరుగుతుంది, అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ప్రత్యేకించి మొత్తం ఈ సీజన్ ప్రారంభంలో కొంత టెంపరేచర్స్ మామూలుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అయితే గత వారం రోజులుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. 44 డిగ్రీలు హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదైనాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే జనం బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం తర్వాత జనం అయితే రోడ్లపైనకి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అయితే వడదెబ్బ కారణంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు కావచ్చు, అయితే జ్యూస్ సెంటర్ల వద్ద జనం కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఇటు వడదెబ్బ కారణంగా డిహైడ్రేషన్ కారణంగా కూడా జనం అస్వస్థత గురవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల చలివేంద్రాలు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీల నేతలు కావచ్చు అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాల వద్ద దాహం తెచ్చుకుంటున్న పరిస్థితి, జ్యూస్ సెంటర్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా అయితే జనం కనిపిస్తున్నారు. కానీ వడదెబ్బ కారణంగా కావచ్చు, ఇటు ప్రత్యేకించి ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా మధ్యాహ్నం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఈ అయితే జనం వస్తుండడంతో వీధి వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎండ వడ, మరోవైపు జనం రాకపోకలు తగ్గించడంతో వీధి వ్యాపారులు నష్టపోతున్నామని చెప్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అయితే వ్యవసాయ కూలీలు కావచ్చు, ఇప్పుడు వరి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ కూలీలు కావచ్చు, వీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు వైపు వ్యవసాయ కూలీలు, ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లాలో అయితే కార్మిక ప్రాంతం ఉంటుంది, పారిశ్రామిక ప్రాంతం ఉంటుంది. ఇక్కడ కార్మికులందరూ కూడా ఉదయం నుంచి డే షిఫ్ట్లో ఉండే వారందరూ కూడా ఒకవైపు పరిశ్రమల వేడి, యంత్రాల వేడి, మరోవైపు అయితే ఈ హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్న నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి బయటకు వెళ్ళేవారు అయితే తలపైన గొడుగు కావచ్చు, అయితే టవల్స్ కట్టుకొని కావచ్చు, వీరు అట్లా మాత్రమే బయటకు వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. సో మొత్తం అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత గతంలో ఎన్నడూ విధంగా పెరుగుతోంది. రాత్రి సమయంలో కూడా దాదాపు 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే రాత్రి సమయంలో కూడా వేడి తగ్గడం లేదు. తెల్లవారుజామున కొంత చల్లటి వాతావరణం ఉంటున్నప్పటికీ మళ్ళీ ఉదయం 10 మళ్ళీ ఎండ ప్రారంభమవుతుంది. సో మొత్తంగా ఎండ తీవ్రత అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెరుగుతూ వస్తుంది. ప్రత్యేకించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నంతో జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరగడంతో పాటు కొంత అయితే ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటారు. కొంత ఉపశమనం ఏదైతే ఉందో అయితే సంగారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల సాయంత్రం అయితే కొంత ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి అయితే వర్షం కావచ్చు, మేఘావృతం అవుతుండడంతో ఉక్కపోత పెరుగుతోందని చెప్తున్నారు. దాంతో కొంత చల్లటి వాతావరణం అయితే ఏర్పడుతోంది. కానీ డే మొత్తం ఎండ ఉంటుంది. కొన్ని చోట్ల సాయంత్రం అయితే వడగాల్పులు కావచ్చు, సాయంత్రం అయితే కొంత ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటే అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో కొంత అయితే ఉపశమనం అయితే లభిస్తుంది సాయంత్రం రాత్రిపూట. కానీ డే టైంలో మాత్రం ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సిద్దిపేట జిల్లా నుండి.